పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న విధంగా కాంట్రాక్ట్ కార్మికులను గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఎంఎస్ రాష్ట్ర నాయకులు వేణుగోపాలరావు తెలిపారు. హై పవర్ వేతనాలను వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ వేతనాలను వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ వేతనాలను వెంటనే జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 17వ తారీఖు బిఎంఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు బిఎంఎస్ ధర్నా నిర్వహిస్తుంది. అందులో ఎందుకంటే ఈ పెద్దపల్లి జిల్లాలో కోల్ బెల్ట్ ప్రాంతం బాగా ఉంది. అందులో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సుమారుగా సింగరేణిలో మొత్తం 35,000 మంది పై చిలుకు కార్మికులు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ విషయం ఇదివరకు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడే లేడని చెప్పాడు. ఇవాళ 35,000 మంది కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారు. ఇది మొదలొకసారి మీరు ఆలోచించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. సింగరేణి కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలి. ఎందుకంటే కోల్ ఇండియాలో ఎప్పటి నుండో 2013-14 నుంచే అక్కడ వేతనాలు ఇస్తున్నారు. ఇక్కడ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇస్తామని చెప్పారు. కనీస వేతనాలలో 22 జీవోను సవరిస్తామని చెప్పారు. వాళ్ళ బతుకులు అరణ్య గోచగా మారుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని ఈ సభాముఖంగా బిఎంఎస్ చెబుతుంది. అలాగే వాళ్ళకి ఈఎస్ఐ వైద్య సదుపాయము, వాళ్ళ పిల్లలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని సమకూర్చాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సింగరేణిలో ఖాళీ క్వార్టర్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతా